హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము గప్చుప్ల పోటీ అయితే పెట్టుకుంటున్నాము. మనిషికి 20, మా బాబు నేను ఇద్దరం. మా ఆయనతో అయిపోయింది, సరిపోయింది. మా బాబుతోనైతే పోటీ పెట్టుకుంటున్నాను గప్చుప్లు. చూడండి 20, నాకు 20, మా అబ్బాయికి 20. కర్రీ, ఆనియను, చారు గిన్నెలో పెట్టుకున్నాము. ఇది ఎవరు ఫాస్ట్ అంటే టైమింగ్ అనేది ఏమీ లేదు. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్నరు. ఇందులో 500 అయితే పెట్టుకున్నాము. డబ్బులు చూపెట్టు. ఇగో నీ 500 ఇచ్చినాయి, ఇగో అక్కడ పెట్టేసాయి. ఇక పైసలు ముందు జేబులో పెట్టుకుంటాడు, ఇక్కడ పెట్టేసాయి. చెర 500 ఫ్రెండ్స్. చూడండి చెర 500 అయితే పోటీ పెట్టుకుంటున్నాం. టైం అనేది అయితే ఏమీ లేదు. ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళే విన్నరు. గప్చిప్పులు ఫస్ట్ ఉడవాలి. ఈ గప్చుప్పులు అయితే ఫస్ట్ అయిపోవాలి. అంటే వాటికనే తినుడు కాదు, ఖచ్చితంగా ముంచుకోవాలి, చారులో ముంచుకోవాలి, కరెక్ట్ ముంచుకోవాలి. ఈ చారు కర్రీ అట్లా తినాలి అయితే కరెక్ట్ తినాలి. ఇట్లా డైరెక్ట్ అయితే తినొద్దు. స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? 1 2 3 అంట. ఓకే చేసే. 3 2 1 గో. పంగొత్తలేదా? ఉల్లిగడ్డ పెట్టుకోవా? తినాలి ఫాస్ట్గా. స్పీడ్ అయిపోతున్నాయి. టేస్ట్ బాగున్నాయా? సూపర్ బాగున్నాయి. సూపర్ అన్నా, లేకుంటే కష్టంగా. ఒకటేసారి ఇట్లా వస్తే అయిపోయా. అవి గట్టిగా ఉన్నాయి. గట్టిగా అందుకే 2 3 సార్లు వస్తాయి ఫ్రెండ్స్. అవి పోటీ ఇవ్వమని పోటీలు పెట్టుకుంటే నేను పోటీలలో ఇంత తిని ఇంత లావ్ అయ్యేటట్టు ఉన్నా. ఇంకా వరంగల్ ముసలి దగ్గర అప్పుడు పావులకు ఒక్కటి ఉండే, ఇప్పుడు 10 రూపాయలకు 4 అట. ముసలోడు పాపం మందావత బిడ్డ నువ్వు ఇక్కడ కూకో అంటే నేను పోయి అని మళ్ళీ తింటాను. నన్ను నవ్వుడే పోతుంది. ఇంకో మంచిగా అందుబాటులో పెట్టుకో. మంచి లేకపోతే చాలు రాదే. మంచిగా నువ్వు కూడా ఎలా తింటాను? నీ అయ్యలక అవా నీ దగ్గర పడ్డాయి. పోటీ అంటే పోటీ. అయ్య కొడుకుని రాసి నన్ను ఓడిద్దాం అనుకుంటా. అదే ఖాళీ అవుతుంది. సామాన్లు వస్తాయని మొన్న బోండాలప్పుడు నేను 10 బోండాలు తింటే నువ్వు 4 తిన్నావు. దోశలప్పుడు నేను 4 తింటే నువ్వు 2 తిన్నావు. తినమంటానని కుక్క పడేసే నీళ్ళు అయితే తాగు, లేకపోతే రసం అన్న తాగు. ఇంకెట్టి అరిసిన ఎట్లా తింటుంది? ఈ పోటీలో నవ్వులుడికి ఇల్లుడు ఏముంటది? గెలిచినమా గంతే. దేవుడికి బొట్లు పెట్టి పూజించినట్టు గంగార్పణం. ఖతం అయిపోయింది.
ఎన్ని ఉన్నాయి? 11. 11 అంటే 9 తిన్నది. ఈ పోటీ ఎందుకే? నేను తిను అబ్బా. నిమ్మలంగానే నేను తిన, ఏం తొందర ఇవ్వలేదు కానీ. ఆఖరి కథ నువ్వు కూడా ఓడిచ్చినవారా నన్ను? అటు అయ్యే ఓడిచ్చిండు, ఇటు నువ్వు ఓడిచ్చినావు. నీ జాకెట్లు వచ్చిన పైసలన్నీ ఖతం అవుతున్నాయి కదా. చూసిన ఫ్రెండ్స్, నేను పని చేసుకుంటా, డ్యూటీ చేసుకుంటా, కష్టపడి రాత్రి అనక పగలనక నేను కుట్టుకుంటాను. జాకెట్లు కుట్టుకునే అయ్యా 1000 రూపాయలు దొబ్బిండు నిన్న. కొడుకు 500 ఇవ్వాల. నువ్వు ముందే చెప్పాలి. మరి తినాలే. ఓడిపోరా అని చెప్తే అయిపోయేది. ఓడిపోరా అని ఎట్లా చెప్తాను చెప్పండి ఫ్రెండ్స్. నువ్వు ముందే పోటీ అంటే చెప్పాలి పోటే కదా. ఇప్పుడు చెప్తే ఎలా? ముందే చెప్పాలి కదా. చూసిన ఫ్రెండ్స్ మా అబ్బాయి మాటలు. నువ్వు ముందే ఇక నువ్వు ఇంకో 4 వేసుకో. ఏదో సరే. ఇప్పుడు మళ్ళా అమ్మ 4 వేసుకుంటావా? ఇగో 12 ఉన్నాయి కదా. 12, 11. సరే, 5. ఇప్పుడు కానీ మరి చూద్దాం. అమ్మ దేవుడా, తింటున్నారా ఇది? మిషన్ కుట్టుడు ఉన్నంత స్పీడు తిరుట్లో కూడా ఉండాలి. నీ రసం అంతా అట్లనే ఉన్నది, నీ కర్రీ అంతా అట్లే ఉన్నది. ఏమైందిరా? కొంచెం అంటే స్పీడ్గా చేద్దాం, తింటే తింటలేదు చూసినావా? కానీ ఇప్పుడు అర్థమైంది నాకు, ఇన్ని రోజులు అర్థం కాలేదు. అన్నిట్లో ఉండాలి. అరే కుట్టుకోపోతానే రేవి. నవలాలే, అందుకే అర్థమైందా? నవలాలే. తిండికి బండేడు ఉండాలి, పనికి లండు ఉండాలి. మీ అబ్బాయి అది కత్తారా? కానీ ఇంకా 3 ఉన్నాయి కాదే. కానీ అమ్మా ఎంత ఫాస్ట్గా అయ్యా, నువ్వు సేమ్ తింటావేందిరా? నేను 6 తినే వరకు మీరు, నేను 3 తినే వరకు మీరు 6 తింటాను. సేమ్ ఉన్నారు ఇద్దరు. నువ్వు 10 వరకు, నేను 20 తిన్నా, నువ్వు 9 తిన్నావు. నేను 9 తినే వరకు నువ్వు 20 తిన్నావు. అమ్మ మీతో అసలు తిండి పోటీ పెట్టుకోవద్దు. కానీ ఇన్ని రోజులు నాకు తెలియదు, నేను ఇంత స్లోగా ఇంత స్పీడ్గా తింటాను. ఇప్పుడు పోటీ పెట్టుకుంటే తెలిసింది నాకు. స్వీట్ అంటే కదా మరి. అమ్మ దేవుడా, స్వీట్ అంటే పెట్టుకోలేము. పెట్టుకుంటావు స్వీట్? నా స్వీట్ వేరే ఉంటుంది మరి, తెప్పిస్తావా? తెచ్చుకొని తిన్నాం. అజ్మీర్ కలకండు. అజ్మీర్ కలకండు ఒకసారి నేను తినగలుగుతామారా? నేను తింటా. సరే, ఇంకోసారి ఈ పైసలు పెట్టి తెప్పారా? సండే రోజు అయితే ఇప్పుడు గెలిచిన పైసలతో కలకండు తెప్పి. ఇంకా నేత తినలేను ఫ్రెండ్స్. కూర్చోరా. ఎలా ఉందా మనది చెప్పవా? తీసుకో ఇక 1000 రూపాయలు. అదిగో ఆయన తిన్నాక కదా. ఇక నాకు చాలు. 20 రూపాయలు నాకు ఫోన్ పే. చూసిలా ఆయన కథం చేయరు. ఇక వెయ్యి కాదు పైసలు, మన గప్చిప్పులు మనిషిన గాడిదినా 2 తిన్నా అంటే చూసిలా ఫ్రెండ్స్. వానికి 1 నువ్వు 2 తిను. ఇక వద్దట వానికి. 23 తిన్నాడు. అవును 26 తిన్నాడు. ఇప్పుడే వస్తాను. లేకపోతే నాకన్నా నుంచి ఇక నువ్వు తినలే కదా, ఈ 3 నువ్వు తిను. అంటే నీతోటి వాందోటి నాదోట. చూసిలా ఫ్రెండ్స్, ఇద్దరు అయ్య కొడుకులు అయితే నన్ను అయితే ఓడిచ్చిళ్ళు. నన్ను ఇద్దరు అనుకున్నారు. అనుకున్నాడే నీకు టాలెంట్ లేదని చెప్పు. గుణాలు సేమ్, వీళ్ళిద్దరు తిండి అయినా వీళ్ళిద్దరు గుణమైనా సేమ్ తినగలుగుతారు వీళ్ళిద్దరు. మా ఆయనతో పోటీ చేసింది, తినుడు పోటీలో మా ఆయనతో ఓడిపోయాను, మా బాబుతో కూడా ఓడిపోయాను. మా ఆయనతో చూసారు కదా. నెక్స్ట్ మా బాబుతో మళ్ళీ స్వీట్లో కలుద్దాము. స్వీట్ పోటీ అయితే పెట్టుకుంటాము. ఓకేనా? మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే పక్కన ఉన్న బెల్ గంట అయితే కొట్టండి. గట్టి కొట్టండి, అందరికి వినబడేటట్టు. పక్కకుంటది రా బెల్లు గంట, పక్కకుంటది, వాళ్ళందరికీ తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికి తెలుసుగా బెల్లు గంట అయితే కొట్టడం మర్చిపోకండి.
ఓకేనా? మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో నువ్వైతే ఓడిపోయినావు కదా. నేనైతే ఓడిపోయాను ఫ్రెండ్స్. ఓకేనా? మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. బై. బాయ్ ఫ్రెండ్స్.